పాస్ట్ ఫ్యూ మంత్స్‌గా ఎక్కడ విన్నా ఒకటే వినిపిస్తుంది. పవర్. అది పవర్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు, క్రికెట్‌లో పవర్ ప్లే కావచ్చు, మనం డైలీ వాడుకునే ఎలక్ట్రిసిటీ పవర్ కూడా కావచ్చు. పాలిటిక్స్ అండ్ క్రికెట్ మన డైలీ లైఫ్‌లో పార్ట్ అయిపోయాయి. బట్ మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి తెలుసా? ఇండియాస్ రైసింగ్ పవర్ డిమాండ్ నుండి బెనిఫిట్ అయ్యే 10 స్టాక్స్‌ని ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేద్దామా? బట్ అంతకన్నా ముందు అప్ స్టాక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హీట్ సమ్మర్‌లో ఫర్ ష్యూర్ పవర్ కన్సంప్షన్ రైస్ అవుతుంది. ఇండియాలో ఇండస్ట్రీస్ 42% ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తాయి అండ్ హౌస్ హోల్డ్ 26%. ఇండియా లాంటి ఎకనామీ గ్రో అవుతున్న కంట్రీలో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ హైగా ఉంటాయి. అండ్ ప్రాబబ్లీ ఏప్రిల్ అండ్ మేలో మోస్ట్ పార్ట్స్ ఇన్ ద కంట్రీలో ఎంత హీట్ ఉంటుందని మళ్ళీ చెప్పకర్లేదుగా. ఈ ఇయర్లో అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. దానివల్ల హౌస్ హోల్డ్స్లో ఏసీస్ అండ్ కూలర్స్ లాంటి కూలింగ్ అప్లయన్సెస్ హై యూసేజ్తో పవర్ కన్సంప్షన్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ ఈ ఇయర్లో పీక్ పవర్ డిమాండ్ ఫిగర్స్. సింగిల్ డేకి అవసరమయ్యే హైయెస్ట్ పవర్ సప్లైని ఇవి చూపిస్తుంది. ఆఫ్టర్ మార్చ్, ఏప్రిల్ అండ్ మేలో రైస్ ఉంది. మే 24న 240 గిగావాట్స్ హైయెస్ట్ రికార్డ్ అయింది. అడిషనల్లీ ఏప్రిల్లో ఓవరాల్ పవర్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్లీ 11% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ యూసేజ్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో పవర్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. పవర్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ స్టాక్స్. దిస్ మీన్స్ ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇవన్నీ పవర్ స్టాక్స్ కి బెనిఫిట్ చేస్తూ కంట్రీలో ఇంక్రీజ్ అవుతున్న పవర్ డిమాండ్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. లాస్ట్ 6 months గా ఈ స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి 44% నుండి 71% రిటర్న్స్ ని ప్రొవైడ్ చేసింది. ఇన్ అడిషన్ పవర్ రిలేటెడ్ స్టాక్స్ అయిన సిఈఎస్ఈ, ఐఈఎక్స్ అండ్ అదానీ ట్రాన్స్మిషన్ ఫోకస్ లో ఉన్నాయి. కీప్ ఇన్ మైండ్, హై పవర్ డిమాండ్ ఈ సమ్మర్ మంత్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదు. లాస్ట్ ఇయర్ పోస్ట్ సమ్మర్ డేటాని ఒకసారి చూద్దాం. ఎక్స్క్లూడింగ్ వింటర్ మంత్స్, ఫెస్టివ్ సీజన్ లో హై హ్యూమిడిటీ అండ్ ఇంక్రీస్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల ఆగస్ట్ టు అక్టోబర్ పవర్ డిమాండ్ హై ఉండింది. సో నంబర్ 1 పవర్ స్టాక్ ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆన్సర్స్ ని కమెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్ స్టాక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.